హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనము పెడగాలజీకి సంబంధించిన బిట్స్ అయితే మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. ప్రతి ఒక్కరు వీడియో ఇచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ బిట్ వచ్చేసరికి ఫిజికల్ ఎడ్యుకేషన్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి అంటే పెడగాలజీలో ఫిజికల్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది కొన్ని బిట్స్ కూడా చేయడం జరిగింది. అందుకే ఫస్ట్ బిట్ అదే ఉంది. ఫిజికల్ ఎడ్యుకేషన్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఏ అకాడమిక్ పనితీరును మెరుగుపరచడం, బి మోటార్ నైపుణ్యాలు మరియు శారీరక దృఢత్వాన్ని పెంపొందించడం, అలాగే సి ప్రొఫెషనల్ క్రీడలకు విద్యార్థులను సిద్ధం చేయడం, తర్వాత డి బడి మానేసే రేటును తగ్గించడం. మీ ఆన్సర్ ఏందో చెప్పండి. నా ఆన్సర్ వచ్చేసరికి బి మోటార్ నైపుణ్యాలు మరియు శారీరక దృఢత్వాన్ని పెంపొందించడం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో లోకోమోటార్ నైపుణ్యం ఏది? ఈ క్రింది వాటిలో లోకోమోటార్ నైపుణ్యం ఏది? విసిరేయడం, క్యాచింగ్, రన్నింగ్, ఆకర్షణం. మీ ఆన్సర్ ఏదో కామెంట్ చేయండి. నా ఆన్సర్ వచ్చేసరికి రన్నింగ్. నెక్స్ట్, శారీరక కార్యకలాపాలు చేయడం ద్వారా విద్యార్థులు నేర్చుకోవడంపై ఏ బోధన పద్ధతి దృష్టి పెడుతుంది? అంటే శారీరక కార్యకలాపాలు చేయడం ద్వారా విద్యార్థులు నేర్చుకోవడంపై ఏ బోధన పద్ధతి దృష్టి పెడుతుంది? ఉపన్యాస పద్ధతి, ప్రదర్శన పద్ధతి, కార్యాచరణ ఆధారణ పద్ధతి, ఆడియో విజువల్ పద్ధతి. అంటే విద్యార్థులు నేర్చుకోవడం అన్నారు కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి కార్యాచరణ ఆధారిత పద్ధతి. నెక్స్ట్, శారీరక విద్యలో మోటార్ అభ్యాసం అనే పదం వేటిని సూచిస్తుంది? శారీరక విద్యలో మోటార్ అభ్యాసం అనే పదం వేటిని సూచిస్తుంది? భౌతిక నియమాలను గుర్తుంచుకోవడం, ఓర్పును పెంపొందించుకోవడం, కదలిక నైపుణ్యాలను పొందడం మరియు శుద్ధి చేయడం, స్పోర్ట్స్ వీడియోలో చూడటం. అంటే శారీరక విద్యలో మోటార్ అనేది ఏంది, అభ్యాసం అనేది వేటిని సూచిస్తుంది? మన ఆన్సర్ వచ్చేసరికి కదలిక నైపుణ్యాలు పొందడం మరియు శుద్ధి చేయడం. మోటార్ యాక్టివిటీస్ అంటే కదలికలు ఉండేవి కాబట్టి అందుకే కదలిక నైపుణ్యాలు అని డైరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, శారీరక శ్రమ యొక్క తీవ్రతను క్రమంగా పెంచడానికి ఏ సూత్రం నొక్కి చెప్తుంది? అంటే శారీరక శ్రమ యొక్క తీవ్రతను క్రమంగా పెంచడానికి ఏ సూత్రం నొక్కి చెప్తుంది? ప్రత్యేకత, ఓవర్లోడ్, రివర్సబిలిటీ, సమతుల్యత. ఆన్సర్ వచ్చేసరికి తీవ్రతను క్రమంగా పెంచుతుందట. ఆన్సర్ వచ్చేసరికి ఓవర్లోడ్. నెక్స్ట్, క్రింది వాటిలో ఏది నాన్ లోకోమోటార్ ఉద్యమం? అంటే క్రిందిలో నాన్ లోకోమోటర్ యాక్టివిటీ ఏదన్నట్టు? జంపింగ్, నడక, మెలి తిప్పడం, రన్నింగ్. కదలికలు లేనిది ఏది అంటే రానిదేది మెలి తిప్పడం. ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఫీడ్బ్యాక్ యొక్క పాత్ర ఏమిటి? ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఫీడ్బ్యాక్ యొక్క పాత్ర ఏమిటి? పనితీరును విమర్శించడం, ఫిట్నెస్కు గ్రేడ్ ఇవ్వడం, నైపుణ్యాల మెరుగుదలను మార్గనిర్దేశం చేయడం, పోటీ ఫలితాలను ప్రకటించడం. ఆన్సర్ వచ్చేసరికి మీరు ఏది అనుకుంటున్నారు మీరు పెట్టండి కామెంట్. అలాగే నా ఆన్సర్ వచ్చేసరికి ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఫీడ్బ్యాక్ యొక్క పాత్ర ఏమిటంటే నైపుణ్యాల మెరుగుదలకు మార్గనిర్దేశం చేయటం. ఆన్సర్ సి. నెక్స్ట్, క్రింది వాటిలో అనాధారిక ముగింపుకు ఉదాహరణ? అనాధికార అంటే అన్అఫిషియల్ ముగింపుకు ఉదాహరణ ఏది? ప్రామాణిక పరీక్ష, వ్యాస పరీక్ష, తరగతి గది పరిశీలన, తుది ప్రాజెక్టు. మీ ఆన్సర్ ఏదో కామెంట్ చేయండి. నా ఆన్సర్ వచ్చేసరికి సి, తరగతి గది పరిశీలన. అనాధికారక ముగింపు అంటే అక్కడ అకస్మాత్తు వచ్చి నేను ముగింపు వేస్తాం కదా, అది తరగతి గది పరిశీలన. నెక్స్ట్, బోధనలో పరంజా అనే పదానికి అర్థం ఏమిటి? విద్యార్థులు కొత్త భావనలు నేర్చుకోవడంలో సహాయపడటానికి మద్దతు మరియు మార్గదర్శకత్వం అందించడం, పూర్తి చేయడానికి విద్యార్థులకు స్వతంత్ర టాస్కులను ఇవ్వడం, సి విద్యార్థుల పూర్వ పరిజ్ఞానాన్ని అంచనా వేయడం, డి సమూహాలుగా పనిచేయడానికి విద్యార్థులను ప్రోత్సహించడం. బోధనలో పరంజా అనే పదానికి అర్థం ఏమిటంటే విద్యార్థులు కొత్త భావనలను నేర్చుకోవడంలో సహాయపడడానికి మద్దతు మరియు మార్గదర్శకత్వం అందించడం. నెక్స్ట్ 10th క్వశ్చన్, క్రింది వాటిలో తరగతి గది నిర్వహణకు సమర్థవంతమైన వ్యూహం ఏది? అంటే కరెక్ట్ ఒకటి ప్రణాళిక ఏది? ఏ దురుసుగా ప్రవర్తించిన విద్యార్థులను శిక్షించడం, బి విచ్ఛిన్నకార ప్రవర్తనను విస్మరించడం, సి స్పష్టమైన అంచనాల మరియు నియమాలను ఏర్పాటు చేయడం,
విద్యార్థులు కోరుకున్న చేయడానికి అనుమతించడం. మీ ఆన్సర్ ఏదో కామెంట్ చేయండి. నా ఆన్సర్ వచ్చేసరికి సమర్థవంతమైన వ్యూహానికి అన్నాడు. దురుసుగా అయితే కాదు, విచ్ఛిన్నకర ప్రవర్తన విశ్రమించగా స్పష్టమైన అంచనాలు మరియు నియమాలను ఏర్పాటు చేయడం అని నేను అనుకుంటున్నా. మరి మీ ఆన్సర్ కామెంట్ చేయండి. నా ఆన్సర్ కూడా సేమ్, సి. ఒక పాఠాన్ని ప్లాన్ చేసేటప్పుడు ఉపాధ్యాయుడి ప్రధాన దృష్టి ఏమిటి? ఒక పాఠాన్ని ప్లాన్ చేసేటప్పుడు ఉపాధ్యాయుడి ప్రధాన దృష్టి ఏమిటి? పాఠ్యపుస్తకంలో అన్ని విషయాలను కవర్ చేయడం, విద్యార్థులకు ఉపన్యాసం ఇవ్వడం, చురుకైన అభ్యాసంలో విద్యార్థులు నిమగ్నం చేయడం, ప్రాక్టీస్ కోసం హోంవర్క్ కేటాయించడం. మీ ఆన్సర్ ఏదో చెప్పండి. నా ఆన్సర్ వచ్చేసరికి సి. చురుకైన అభ్యాసంలో విద్యార్థులను అభ్యాసంలో నిమగ్నం చేయడం, అంటే విద్యార్థులను అభ్యాసంలో నిమగ్నం చేయాలన్నట్టు. నెక్స్ట్ 12th క్వశ్చన్. బోధనలో సమ్మేటివ్ అసెస్మెంట్ యొక్క ఉద్దేశం ఏమిటి? ఏ. యూనిట్ లేదా కోర్సు చివరిలో విద్యార్థుల నాలెడ్జ్ మరియు నైపుణ్యాలను మదింపు చేయడం. బి. మెరుగుదల కొరకు కొనసాగుతున్న ఫీడ్బ్యాక్ అందించడం. సి. విద్యార్థుల వ్యక్తిగత అభ్యసన అవసరాలను గుర్తించడం. డి. అభ్యసన ప్రక్రియలో విద్యార్థుల పురోగతిని కూలడం. మీ ఆన్సర్ ఏదో పెట్టండి. సమ్మేటివ్ అన్నాడు. సమ్మేటివ్ ఎప్పుడు పెడతారు అది గుర్తుంచుకుంటే చాలు. నా ఆన్సర్ వచ్చేసరికి యూనిట్ లేదా కోర్సు చివరిలో విద్యార్థుల నాలెడ్జ్ మరియు నైపుణ్యాలను మదింపు చేయడం. ఏ. అదే ఆన్సర్. నెక్స్ట్ 13th క్వశ్చన్. బోధన అభ్యసన ప్రక్రియలో ఫీడ్బ్యాక్ పాత్ర ఏమిటి? బోధన అభ్యసన ప్రక్రియలో ఫీడ్బ్యాక్ పాత్ర ఏమిటి? గ్రేడ్లు కేటాయించడం మరియు విద్యార్థుల విజయాలను నిర్ణయించడం, మెరుగైన పనితీరు కనబరిచేలా విద్యార్థులను ప్రోత్సహించడం, విద్యార్థుల బలాలు మరియు బలహీనతలపై సమాచారాన్ని అందించడం, తరగతి గది ప్రవర్తనను నిర్వహించడం. అంటే ఫీడ్బ్యాక్ అన్నాడు. అక్కడ ఏమంటుందో గ్రేడ్లు కేటాయించడం మరియు విద్యార్థుల విజయాలు నిర్ణయించడమా, విద్యార్థుల బలాలు మరియు బలహీనత సమాచారమా, మెరుగైన పనితీరు కనబరిచేలా విద్యార్థులను ప్రోత్సహించడం. మీ ఆన్సర్ ఏదో ఖచ్చితంగా ఇదైతే కామెంట్ చేయండి. ఇప్పటివరకు పెట్టిన కామెంట్ చేయకపోతే ఓకే, ఇదైతే ఖచ్చితంగా కామెంట్. ఆన్సర్ వచ్చేసరికి ఫీడ్బ్యాక్ మాత్రం విద్యార్థుల బలాలు మరియు బలహీనతలపై సమాచారాన్ని అందించడం. నెక్స్ట్ 14th క్వశ్చన్. క్రింది వాటిలో దృశ్య బోధన సహాయానికి ఉదాహరణ అంటే ఈ క్రింది వాటిలో దృశ్య బోధన పరికరం ఏదన్నట్టు? ఏ. ఫ్లాష్ కార్డులు. బి. ఆడియో రికార్డింగ్. సి. రోల్ ప్లేయింగ్ యాక్టివిటీ. డి వచ్చేసరికి గ్రూప్ డిస్కషన్. మరి మీ ఆన్సర్ ఏదో కామెంట్ చేయండి. నా ఆన్సర్ వచ్చేసరికి నేనేమనుకుంటున్నా అంటే దృశ్య బోధన సహాయానికి ఉదాహరణ కాబట్టి ఫ్లాష్ కార్డులు అనుకుంటున్నా. ఆన్సర్ కూడా సేమ్, అదే ఫ్లాష్ కార్డ్. నెక్స్ట్ క్వశ్చన్. భూగోళం ఏ రకమైన బోధన సహాయం? అంటే భూగోళం ఏ రకమైన సహాయం అన్నట్టు? ఆడియో సహాయం, విజువల్ ఎయిడ్, స్పర్శ సహాయం, కైనెస్థెటిక్ సహాయం. అంటే ఇది ఏ విధమైన పరికరం అన్నట్టు భూగోళం అనేది? అంటే ఆడియో అంటే వినిపించదు, విజువల్ ఎయిడ్ నా ఆన్సర్. సేమ్ విజువల్ ఎయిడ్ అంటే సేమ్ దృశ్య సహాయం అని అన్నట్టు. నెక్స్ట్ 16th. సమూహ చర్చలను ఉత్తేజపరిచేందుకు క్రింది వాటిలో ఏ బోధన ఉపకరణాలను ఉపయోగిస్తారు? సమూహ చర్చలు అంటే గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయిగా, వాటిని ఉత్తేజపరిచేందుకు క్రింది వాటిలో ఏ బోధన ఉపకరణాలను ఉపయోగిస్తారు? ఏ. పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్. బి. పాఠ్య పుస్తకాలు. సి. వైట్ బోర్డులు. డి. కేస్ స్టడీస్. క్వశ్చన్ ఏంది? సమూహ చర్చలను ఉత్తేజపరిచేందుకు. మరి మీ ఆన్సర్ ఏంది? నా ఆన్సర్ వచ్చేసరికి కేస్ స్టడీస్. కేస్ స్టడీస్. ఏ బోధన సహాయంలో భౌతిక వస్తువులు లేదా నమూనాలను మెరుగుపరచడానికి ఉపయోగిస్తారు? ఏ బోధన సహాయంలో భౌతిక వస్తువులు లేదా నమూనాలను మెరుగుపరచడానికి ఉపయోగిస్తారు? చార్టులు మరియు పోస్టర్లు, ప్రొజెక్టర్లు, మ్యానిపులేటివ్స్, స్మార్ట్ బోర్డులు. ఆన్సర్ వచ్చేసరికి మ్యానిపులేటివ్స్. ఉచ్చారణ లేదా వినికిడిని బోధించడానికి ఏ బోధన సహాయం బాగా సరిపోతుంది? అంటే ఉచ్చారణ లేదా అంటే పలకడానికి, వినడానికి ఏ బోధన సహాయం పరికరం బాగా? ఫ్లాష్ కార్డ్ల, వీడియోల, ఆడియో రికార్డింగ్ల, చార్టులు మరియు పోస్టర్ల. ఆన్సర్ వచ్చేసరికి ఆడియో రికార్డింగ్స్. నెక్స్ట్. క్రింది వాటిలో ఇంటరాక్టివ్ టీచింగ్ ఎయిడ్కు ఉదాహరణ ఇది. ఇంటరాక్టివ్ వర్క్ షీట్లు, ఉపన్యాస గమనికలు, ఎడ్యుకేషనల్ గేమ్స్, కరపత్రాలు. మీ ఆన్సర్ ఏదో చెప్పండి.
ఆన్సర్ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ గేమ్స్. నెక్స్ట్, సమాచారం లేదా చిత్రాలను ప్రదర్శించడానికి సాధారణంగా ఉపయోగించే బోధన సహాయం ఇది. అంటే సమాచారం లేదా చిత్రాలను ప్రదర్శించడానికి సాధారణంగా ఉపయోగించే బోధన పరికరం ఏది? ఓవర్ హెడ్ ప్రొజెక్టర్, డాక్యుమెంట్ కెమెరా, ఇంటరాక్టివ్ వైట్ బోర్డ్, టాబ్లెట్ పరికరం. ఆన్సర్ వచ్చేసరికి ఓవర్ హెడ్ ప్రొజెక్టర్. సంఘటనల క్రమాన్ని దృశ్యమానంగా సూచించడానికి ఏ బోధన సహాయం ఉపయోగపడుతుంది? లేదా ఒక ప్రక్రియలోని దశలు అన్నట్టు. గ్రాఫ్లు, రేఖాచిత్రాలు, వీడియోలు, పాఠ్యపుస్తకాలు. ఆన్సర్ వచ్చేసరికి రేఖాచిత్రాలు. ప్రత్యక్ష నైపుణ్యాలను బోధించడానికి ఏ బోధన సహాయం అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది? ప్రత్యక్ష నైపుణ్యాలను బోధించడానికి ఏ బోధన సహాయం అత్యంతంగా ప్రభావవంతంగా ఉంటుంది? అనుకరణలు, వర్చువల్ రియలబిలిటీ, ప్రదర్శనలు, రోల్ ప్లేయింగ్ యాక్టివిటీస్. మీ ఆన్సర్ ఏదో కామెంట్ చేయండి. నా ఆన్సర్ వచ్చేసరికి ప్రదర్శనలు. ఎందుకంటే ప్రత్యక్ష నైపుణ్యాలు అన్నాడు. క్రింది వాటిలో ఏరోబిక్ వ్యాయామాన్ని ఉత్తమంగా వివరించేది. అధిక తీవ్రత కలిగిన చిన్ను పగుళ్ళు, ఆక్సిజన్ ఉపయోగించి నిరంతర కార్యకలాపాలు, వశ్యత శిక్షణ, బరువు శిక్షణ మాత్రం. నా ఆన్సర్ బి, ఆక్సిజన్ ఉపయోగించి నిరంతర కార్యచక్ర. ఎందుకంటే ఏరోబిక్ అన్నాం కాబట్టి. ఏరోబిక్ అంటే విత్ ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్. నెక్స్ట్, వామప్ సెషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? వామప్ సెషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? విద్యార్థులను అలసిపోయేలా చేయడం, గాయాలను నివారించడానికి మరియు కండరాలను సిద్ధం చేయడం, ప్రధాన కార్యకలాపాన్ని భర్తీ చేయడం, అలసట పెరగడానికి. వామప్ చేస్తే ఏమవుతుంది? గాయాలు నివారించవచ్చు, కండరాలు సిద్ధం చేయవచ్చు. నా ఆన్సర్ బి. మరి మీ ఆన్సర్? ఓకే, బి ఆన్సర్. పీఈలో అంతర్గత ప్రేరణకు ఉదాహరణ. అంటే మన ఫిజికల్ ఎడ్యుకేషన్ అంతర్గత ప్రేరణకు ఉదాహరణ. ట్రోఫీని పొందడం, గురువు నుండి ప్రశంసలు, యాక్టివిటీని ఆస్వాదించడం, తోటివారి ఒత్తిడి. మీ ఆన్సర్ ఏదో చెప్పండి. నా ఆన్సర్ వచ్చేసరికి సి, యాక్టివిటీని ఆస్వాదించడం లేదా కార్యకలాపాన్ని ఆస్వాదించడం అని ఒకటే. నెక్స్ట్, 26th క్వశ్చన్. న్యూ మోటార్ లెర్నింగ్ స్కిల్ బోధించడానికి అత్యంత ప్రభావితమైన మార్గం ఇది. అంటే కొత్త మోటార్ లెర్నింగ్ స్కిల్ ఉంటుంది, అది టీచింగ్ చేయడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం. శిక్షణ ద్వారా, ఒక వీడియోను మాత్రమే చూపించడం ద్వారా, ప్రదర్శన మరియు అభ్యాసం ద్వారా, లిఖితపూర్వకంగా. అంటే చూపించుకుంటూ మరియు చేయిస్తే ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది. ఈ క్రింది వాటిలో సమర్థవంతమైన పీఈ బోధన లక్షణం ఏది? ఫిజికల్ ఎడ్యుకేషన్ బోధన లక్షణం ఏది? ఏకపక్ష కమ్యూనికేషన్, నిష్క్రియాత్మక విద్యార్థుల భాగస్వామ్యం, స్పష్టమైన లక్ష్యాలు మరియు ఫీడ్బ్యాక్, సిద్ధాంతంపై మాత్రమే దృష్టి పెట్టండి. అంటే సమర్థవంతంగా ఫిజికల్ ఎడ్యుకేషన్లో బోధన లక్ష్యం ఏదంటే చూడండి. నా ఆన్సర్ వచ్చేసరికి సి, ఆన్సర్ కూడా అది. స్పష్టమైన లక్ష్యాలు మరియు ఫీడ్బ్యాక్. శారీరక అభిజ్ఞ నైపుణ్యాలను మెరుగుపరిచే పద్ధతి ఏది? శారీరక అభిజ్ఞ నైపుణ్యాలను మెరుగుపరిచే పద్ధతి డ్రిల్ ఆధారిత శిక్షణ, ఇంటిగ్రేటివ్ గేమ్స్, నిష్క్రియాత్మక పరిశీలన, స్థిరమైన సాగదీత. శారీరక అభిజ్ఞ నైపుణ్యాలను. నా ఆన్సర్ వచ్చేసరికి ఏమనుకుంటున్నారు? నా ఆన్సర్ ఇంటిగ్రేటివ్ గేమ్స్. 29th క్వశ్చన్. శారీరక శ్రమలో దీర్ఘకాలిక భాగస్వామ్యానికి కీలకం ఏమిటి? తీవ్రమైన శిక్షణ, బాహ్య బహుమతులు, ఆనందాన్ని మరియు అలవాట్లను పెంపొందించడం, తల్లిదండ్రుల బలం. అంటే శారీరక శ్రమలో దీర్ఘకాలిక భాగస్వామ్యానికి కీలకం ఏంటంటే అభివృద్ధి. ఆన్సర్ వచ్చేసరికి సి, ఆనందాన్ని మరియు అలవాట్లను పెంపొందించుకోవడం. ఆన్సర్ లేదా అభివృద్ధి. ఆనందాన్ని మరియు అలవాట్లను పెంపొందించుకోవడం లేదా అభివృద్ధి చేసుకోవడం దీర్ఘకాలిక భాగస్వామ్యానికి కీలకం అన్నట్టు. క్రింది వాటిలో దేన్ని మ్యానిపులేటివ్ స్కిల్గా పరిగణిస్తారు? దూకడం, క్యాచింగ్, సమతుల్యత, వంగడం. ఆన్సర్ వచ్చేసరికి క్యాచింగ్ అంటే పట్టుకోవడం. క్రింది వాటి దేన్ని మ్యానిపులేటివ్ స్కిల్గా అంటే క్యాచింగ్ అంటే పట్టుకోవడం. విద్యార్థులు సొంతంగా పరిష్కారాలను అన్వేషించడానికి అనుమతించే బోధన పద్ధతి ఏది? కమాండ్ స్టైల్, మార్గదర్శక ఆవిష్కరణ, పరస్పర శైలి, అభ్యసన శైలి. అంటే విద్యార్థి సొంతంగా అంటుంది కాబట్టి నా ఆన్సర్ వచ్చేసరికి మార్గదర్శక ఆవిష్కరణ, బి.
ఫిట్ FITT అంటుంది ఫిట్, దాని యొక్క సూత్రం ఏంది? ఫ్రీక్వెన్సీ ఇంటెన్సిటీ, FITT ఫ్రీక్వెన్సీ ఇంటెన్సిటీ టైమ్ అండ్ టైప్. వేగంగా నిమగ్నం చేయండి, బోధించండి, శిక్షణ ఇవ్వండి. జలం, ప్రభావం, సమయం, టెక్నిక్. ఫిట్నెస్, ఆసక్తి. అది నా ఆన్సర్ ఏ. ఆన్సర్ కూడా అదే. ఫిట్గా FITT. ఫ్రీక్వెన్సీ I ఫర్ ఇంటెన్సిటీ, T ఫర్ టైమ్, T ఫర్ టైప్. ఫిట్. టీమ్ వర్క్ స్ట్రాటజీ బోధించడానికి అనువైన పద్ధతి ఏది? టీమ్ వర్క్ స్ట్రాటజీ బోధించడానికి అనువైనది ఏది? సోలో ఫిట్నెస్ సర్క్యూట్లు, సమూహ కథాకథనాలు, వాలీబాల్ వంటి టీమ్ స్పోర్ట్స్, సాగదీత దినచర్యలు. ఆన్సర్ వచ్చేసరికి వాలీబాల్ వంటి టీమ్ స్పోర్ట్స్. నెక్స్ట్, కన్స్ట్రక్టివ్ థియరీ ఆఫ్ లెర్నింగ్ ప్రతిపాదకుడు ఎవరు? కన్స్ట్రక్టివ్ థియరీ ఆఫ్ లెర్నింగ్ ప్రతిపాదకుడు ఎవరు? BF స్కిన్నర్, జీన్ పియాజెట్, ఎడ్వర్డ్ థార్న్డైక్, ఇవాన్ పావ్లోవ్. ఆన్సర్ జీన్ పియాజెట్. కన్స్ట్రక్టివ్ థియరీ ఆఫ్ లెర్నింగ్ ప్రతిపాదకుడు ఎవరంటే జీన్ పియాజెట్. 35. అభ్యాసంలో పరంజా దీనితో సంబంధం కలిగి ఉంటుంది? స్కిన్నర్, పావ్లోవ్, వైగోట్స్కీ, కోహ్లర్. ఆన్సర్ వచ్చేసరికి వైగోట్స్కీ. క్రింది వాటిలో ఫార్మేటివ్ అసెస్మెంట్ లక్షణం ఏది? కోర్సు చివరిలో చేయడం, అభ్యాసాన్ని మెరుగుపరచడం సహాయపడుతుంది, విద్యార్థులకు గ్రేడ్లు కేటాయిస్తుంది, మొత్తం పనితీరును మాత్రమే కొలుస్తుంది. అభ్యాసాలను మెరుగుపరచడం సహాయపడుతుంది లాస్ట్లో. బ్లూమ్స్ వర్గీకరణ శాస్త్రంలో విశ్లేషణ ఏ డొమైన్ పరిధిలోకి వస్తుంది? విశ్లేషణ ఏ పరిధి డొమైన్లోకి వస్తుంది బ్లూమ్స్ వర్గీకరణ ప్రకారం? ప్రభావశీలత, సైకోమోటార్, అభిజ్ఞ, భావోద్వేగం. అంటే ఆన్సర్ వచ్చేసరికి కాగ్నిటివ్. కాగ్నిటివ్ అంటే సైకోమోటార్ స్కిల్స్ అన్నట్టు. కాగ్నిటివ్. అభిజ్ఞ అంటే కాగ్నిటివ్ స్కిల్స్ అన్నట్టు. విద్యార్థులను ప్రేరేపించడానికి ఉత్తమ మార్గం ఏది? విద్యార్థులను ప్రేరేపించడం ఉత్తమ మార్గం రివార్డులు ఇవ్వడం, తప్పులకు శిక్ష, ఓటమి భయాన్ని సృష్టించడం, కుతూహలం మరియు ఆసక్తిని ప్రోత్సహించడం. అంటే విద్యార్థులను ప్రేరేపించడం ఉత్తమ మార్గం అంటే ఆసక్తిని, ఉత్సుకతను ప్రోత్సహించడం. అంటే ఆసక్తి, ఈడ బాగుంటుంది జలను, ఉత్సుకత, అలాగే చేయాలనిపించేలా చేయడం. అది. 39. సమ్మిళిత విద్య అంటే ఏమిటి? సమ్మిళిత విద్య అంటే ఏమిటి? విద్యార్థులందరికీ వేర్వేరు తరగతి గదుల్లో బోధించడం, వికలాంగ విద్యార్థులకు మాత్రమే బోధించడం, వికలాంగ మరియు సాధారణ విద్యార్థులు ఒకే తరగతి గదిలో చేర్చడం. డి పైవేవికం. ఆన్సర్ వచ్చేసరికి ఇద్దరికి కలిపి ఉంటుంది. వికలాంగ, సాధారణ విద్యార్థులకు ఒకే తరగతి గదిలో కూర్చోపెట్టడం ఆర్ చేర్చడం. బోధన యొక్క ప్రధాన లక్ష్యం ఏది? బోధన యొక్క ప్రధాన లక్ష్యం ఏది? సమాచారం ఇవ్వడానికి, ప్రశ్నలు అడగటం, ఆలోచన నైపుణ్యాలు పెంపొందించుకోవడం, విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టడం. ఆన్సర్ వచ్చేసరికి ఆలోచన నైపుణ్యాలను పెంపొందించుకోవడం. అంటే బోధన వల్ల ఇవన్నీ ఆలోచన విషయాలు ఇవన్నీ పెరుగుతాయి అండ్ నైపుణ్యాలు పెంపొందించుకోవచ్చు అని చెప్పవచ్చు. ఇది ఈరోజు వీడియో. 40 బిట్స్ అయితే చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోను ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అయితే చూడండి. కొన్ని క్వశ్చన్స్ అయితే చెప్పాను, ఆ క్వశ్చన్స్ కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.